ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణలో రైతులు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా చర్యలు చేపట్టినట్లుగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రైతులు పండించిన ధాన్యం విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి వెనువెంటనే చెల్లింపులు చేయడం, వారికి మంచి గిట్టుబాటు ధర లభించడంతో వారంతా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకున్నారంటూ మంత్రి బొత్స తెలిపారు. ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ ప్రక్రియ జరుగుతున్న తీరుపై మంత్రి విజయనగరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. వ్యవసాయం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద అధికారులందరితో చర్చించడం జరిగింది. మన జిల్లాలో ఈ క్రాప్ త్వరగా రిజిస్టర్ చేసిన ప్యాడీ ఎంతవరకు ప్యాడీ ప్రొడక్షన్ వస్తుందో దాని ప్రకారం మన లోకల్ కన్జ్యూమ్ డొమెస్టిక్ కన్జ్యూమ్ చేసి ఎంత కస్టమ్ బిల్లింగ్ వేయాలనేది అధికారులు డిస్కస్ చేసిన తర్వాత మన జిల్లాకు సంబంధించి 3,40,000 టన్నులు టార్గెట్గా ఇచ్చారు. ఇందులో ఇప్పటికే 2,67,000 టన్నుల నుంచి ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇంకా 82,000 ఇంకా చేయవలసి ఉంది. దీన్ని కూడా త్వరితగతంగా చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. ఎందుకంటే ఇది కూడా ఏంటంటే 82,000 అటు రాజాము ఇటు ఎస్కోట సుమారు రెండు కలిపి ఒక 50,000 టన్నుల వరకు లేట్ క్రాప్ అవుతుంది.